హలో అందరికి వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఈ జాబ్ సీకర్ వీసా ఉన్న ఆపర్చునిటీ కార్డ్ వీసా ఉంది. ఇవి ఏంటంటే ఎవరైనా జాబ్ చేయాలి, జర్మన్లో జాబ్ కొట్టాలి, జర్మన్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతాయి. సో అవి ఏంటి, అది డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనకు జాబ్ సీకర్ వీసా వీడియో రీసెంట్గా పోస్ట్ చేసా అండ్ ఆపర్చునిటీ కార్డు కూడా నేను పోస్ట్ చేశా. సో అవి వెళ్ళి చూడండి. మీకు నా ఆపర్చునిటీ కార్డులో ఆ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది టూల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే, అంటే నచ్చుతాని కాదు, మీకు మీ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అది June 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. జాబ్ సీకర్ వీసా అది ఎప్పటి నుంచే ఉంది, యూరోప్లో చాలా కంట్రీస్కి ఉంది, అందులో జర్మనీ కూడా ఉంది. దాన్ని రీసెంట్గా వీడియో చేసా, వెళ్ళి చూడండి. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్నెట్లో ఉంది. మీరు వీడియో కాకుండా ఇంటర్నెట్లోకి వెళ్ళైనా చూసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను క్లారిటీ ఇద్దామని ఇంటర్నెట్లో కొంచెం, అంటే కొన్ని క్లారిటీగా లేవు. అది నేను తెలుసుకున్నా, నేను రీసెర్చ్ చేసా, అది క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాం. సో ఫస్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ వరకు ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ ఇక్కడ కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆపర్చునిటీ కార్డ్ వీసా ఏంది, అది ఎందుకంటే లేబర్ షార్టేజ్ ఉంది కాబట్టి మన కోసం అంటే వీళ్ళ కోసం మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ 25,000 వీసాస్ ఉన్నాయి. అది June 1 నుంచి స్టార్ట్. సో అది ఇంకా ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్ లేదు, బట్ June 1 నుంచి అఫీషియల్ స్టార్ట్. జాబ్ సీకర్ వీసా అనేది ఎప్పటి నుంచో ఉంది. సో అది ఆల్రెడీ ఉంది. సో ఇది లేదు, అది ఒక డిఫరెన్స్. ఇంకోటి, ఆపర్చునిటీ కార్డుకి అసలు జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ కావాలి. అసలు కొంచెం, అంటే దాని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మనకు మంచి పాయింట్స్ రావాలంటే కొంచెం లాంగ్వేజ్ రావాలి. అదే జాబ్ సీకర్ వీసాకి అసలు లాంగ్వేజ్లో పనే లేదు. ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం పక్కా ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసానని చెప్తా. ఎక్స్పీరియన్స్ లేకపోతే అది అచ్చుడు కష్టమే. అది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు. అండ్ ఇది ఇప్పుడు డ్యూరేషన్ వచ్చేసి జాబ్ సీకర్ వీసాకును ఆపర్చునిటీ కార్డు వీసా డ్యూరేషన్ ఏంటంటే జాబ్ సీకర్ 6 months ఇస్తారు, అసలు ఎక్స్టెండ్ చేయరు. అదే ఆపర్చునిటీ కార్డు అయితే 1 year ఇస్తారు వీసా. అసలు అది ఎక్స్టెండ్ అంటే ఆ 1 year జాబ్ కొడితే మళ్ళీ సేమ్ దీనికైనా బ్లూ కార్డ్ వర్క్ వీసా ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. కాకపోతే 6 months, అది 1 year. సో 1 year అంటే మనకు మంచి టైం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. జాబ్ సీకర్ 6 months కాబట్టి కొంచెం స్ట్రెస్ ఉంటుంది. సో ఆపర్చునిటీ కార్డు కొంచెం ఈ పాయింట్లో మాత్రం ఆపర్చునిటీ కార్డు బెస్ట్. ఆపర్చునిటీ కార్డ్ ఎవరికి ఇస్తారు, ఎవరికైనా, అంటే డిగ్రీ ఉండి మంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉండి మంచి లాంగ్వేజ్ ఉంటే ఆపర్చునిటీ కార్డ్ వస్తుంది. అదే జాబ్ సీకర్ వీసా అయితే కంప్లీట్ హైలీ స్కిల్డ్ ప్రొఫెషన్స్ మాత్రమే వస్తుంది. అంటే ఒక మినిమం 5, 6, 7, 8 years ఉన్న వాళ్ళకైతేనే వస్తుంది. అదే ఆపర్చునిటీ కార్డ్ చెప్పినట్టే ఎక్స్పీరియన్స్ లేకున్నా, డిగ్రీ ఉన్నా రావచ్చు. ఎందుకంటే ఎట్లా అంటే అది పాయింట్స్ ఉన్నాయి, 14 పాయింట్స్ ఏమి ఉన్నాయి, అందులో ఎన్ని పాయింట్స్ అనేది. ఒకవేళ ఎవరు అప్లై అయిపోతే మనకు ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదే చాలా మంది అప్లై చేస్తే అప్పుడు డిగ్రీ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, లాంగ్వేజ్ కావాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి, జర్మన్ లాంగ్వేజ్ కావాలి. సో అది డిఫరెన్స్. సో ఎవరు ఎందుకు అప్లై చేయకుంటారు, అందరికీ అబ్రాడ్ అంటే నాట్ ఓన్లీ జర్మనీ, వేరే కంట్రీకి, ఏదో కంట్రీకి అయితే వెళ్ళాలని ఉంది. సో అందులో జర్మనీ కూడా ఉంటుంది. సో అందరికి రావాలని ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే అది కేసు కాదు, మినిమం బ్యాచిలర్ డిగ్రీ, మంచి ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ ఉంటే మాత్రమే యూజ్ అవుతుంది. అదొకటి. ఏజ్ లిమిట్ ఆపర్చునిటీ కార్డుకి, జాబ్ సీకర్ వీసాకి ఏజ్ లిమిట్. ఆపర్చునిటీ కార్డుకి ఏంటంటే 35 బిలో ఉంటేనే వస్తుందని ఉంది. ఎందుకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఏంటంటే కొన్ని రోజులు కదా ఇక్కడ పనిచేసేది, మాకు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా ఇక్కడ వీళ్ళకి వచ్చినాడు 20 years పనిచేస్తారు కదా అని ఆలోచిస్తారు. కాకపోతే జాబ్ సీకర్ వీసాకి ఏజ్ లిమిట్ అని లేదు. బట్ దానికి కూడా 45+ అయితే కూడా కొంచెం కష్టం జాబ్ వీసా రావడం. 45 బిలో అయితే వస్తుంది. అది వెరీ ఈజీ, అంటే దానిలో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ 45+ అయితే ప్రాబ్లం. దీనికైతే ఇప్పుడు ఆల్మోస్ట్ పాయింట్స్ వైజ్ అయితే ఏముందంటే 35+ అయితే ఒక పాయింట్ తగ్గుతుంది, 35 తక్కువ అయితే ఒక పాయింట్ పెరుగుతుంది అని ఉంది ఆపర్చునిటీ కార్డుకి. సో 35 కన్నా తక్కువ ఏజ్ తక్కువ ఉంటే మాత్రం బెస్ట్. అదొకటి. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జాబ్ సీకర్ వీసాకి ఆపర్చునిటీ వీసాకి ఏంటంటే, ఆపర్చునిటీ వీసాకి నువ్వు ఏం జర్మన్ జాబ్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఏది లేదు. నువ్వు నీ డిగ్రీ సర్టిఫికేట్ అన్ని పట్టుకుని అప్లై చేసి సరిపోతుంది. అదే జాబ్ సీకర్ వీసాకి నేను అప్లై చేస్తున్నా, నీ కవర్ లెటర్, నీ రెజ్యూమ్ చూపెట్టాలి, నేను అప్లై చేస్తున్నాం, అక్కడి నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, కొన్ని ప్రూఫ్లు చూపెడితే వీసా ఈజీగా వస్తుంది. అదే ఇది ఆపర్చునిటీ కార్డుకి ఏది అవసరం లేదు. జస్ట్ ఎక్స్పీరియన్స్, బ్యాచిలర్ డిగ్రీస్, బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ప్లస్ ఇంగ్లీష్ ఆర్ జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, అంతే. అదే దానికి మాత్రం మనం ఇన్పుట్ చూపెట్టాలి. అరే నేను చేస్తున్నా, అవుతుంది, ఏదో చేస్తున్నా, నాకు వస్తుంది, సో దీనికి వీసా ఇవ్వండి, అక్కడికి వెళ్ళి ఇంకా ట్రై చేస్తే ఈజీగా వస్తుందని కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి. మోటివేషన్ లెటరా, లేకపోతే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఏదో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కాదు, మోటివేషన్ లెటరా, లేకపోతే కవర్ లెటరా, ఏదో ఒకటి చూపెట్టాలి. అదొకటి. ఇప్పుడు జాబ్ సీకర్, ఇప్పుడు మనీ, అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనీ. అసలు ఆపర్చునిటీ కార్డుకి మనీ ఎంత కావాలి, జాబ్ సీకర్ వీసా మనీ ఎంత కావాలి. ఆపర్చునిటీ కార్డుకి అయితే అసలు 1 year కాబట్టి ఈజీగా 12 months బ్లాక్ డౌన్ అడుగుతారు. బట్ ఏంటంటే హ్యాస్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో క్లారిటీ. కాకపోతే నాకు తెలిసింది, అంటే కొంచెం రీసెర్చ్ లేకపోతే ఇది ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే
బ్యాంక్ బ్యాలెన్స్ చూపించినా సరిపోతుంది, లేకపోతే ఏదన్నా కన్సల్టెన్సీ ద్వారా చూపించినా సరిపోతుంది అని ఉంది. సో 1 yearకి అట్లీస్ట్ ఎంతైనా ఒక 11 lakhs అయితే కావాలి, 12,000 euros అప్రాక్స్. అదే జాబ్ సీకర్ వీసాకి అయితే మన అకౌంట్లో మన బ్యాంకులో డబ్బులు ఉండాలి. 6 months సరిపోయేది 6,000 euros 7,000 euros ఎంతో ఎగ్జాక్ట్ అమౌంట్. సో మనకు సరిపోయిన డబ్బులు మనకు ఉన్నట్టు మన బ్యాంక్లో చూపించుకోవాలి జాబ్ సీకర్ వీసాకి 6 monthsకి. అదే దీనికైతే ఎట్లా 1 year వీసా వస్తుంది, 1 year చూపించుకోవాలి. అదొకటి. ఇప్పుడు లిమిట్ అసలు ఎన్ని వీసాలు ఇస్తారు, జాబ్ సీకర్ వీసా ఎన్ని వీసాలు ఇస్తారు దీనికని అనేది లిమిట్ ఏంటంటే, ఇప్పుడైతే ఈ ఇయర్కి అయితే 25,000 వీసాలని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. దేనికి ఆపర్చునిటీ కార్డ్ వీసాకి అది June 1st నుంచి కాబట్టి 25,000 వీసాస్. మేబీ నెక్స్ట్ ఇయర్ 40 or 50 అవ్వచ్చు. అండ్ జాబ్ సీకర్ వీసాకి మాత్రం అసలు దానికి ఇదేం లేదు, ఇన్ని ఇస్తాం అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఏంటంటే మన దగ్గర మంచి స్కిల్ ఉండి హైలీ స్కిల్ అయితే వచ్చేస్తుంది. సో దానికి అసలు ప్రాబ్లం లేదు. బట్ దీనికైతే పక్కా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని కాకుండా టాలెంట్ అంటే ఈ పాయింట్స్ బట్టి ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అయితే ఎవరు ఫస్ట్ అప్లై అవుతారు వాళ్ళకి ఇయర్ కదా. సో ఎవరైతే ఇది ఏంటిది పాయింట్స్ 14 points లా సపోజ్ 13 pointsకే 25,000 అయిపోతే అక్కడ వరకు వస్తుంది. 12 points 25,000 అయితే అక్కడ వరకు వస్తుంది. ఒకవేళ 6th point దగ్గర 25,000 కాలేదు అనుకోండి, ఆ 6th point వాళ్ళకి కూడా వస్తుంది. అది లక్ అన్నట్టు అంతే. అండ్ ఒక పెద్ద ఆప్షన్ ఏంటంటే, ఇది చాలా మందికి ఉపయోగపడేది ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా లేదా ఈ వీసాల పైన అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో నాకు తెలిసి ఇది ఏంటంటే, జాబ్ సీకర్ వీసా మీద మాత్రం ఏ పార్ట్ టైం చేయలేము, అసలు మినీ జాబ్ కూడా చేయలేము. కాకపోతే ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద 20 hours per week అంటే ఆల్మోస్ట్ పార్ట్ టైం కంప్లీట్ ఇయర్ మొత్తం పార్ట్ టైం చేసుకోవచ్చు, అంటే 80 hours per week చేసుకోవచ్చు. సో దీనిలో ఎట్లుందంటే, మీరు వచ్చిన వెంటనే సరే ఎందుకు అంత స్ట్రెస్ అవ్వడం. ఇప్పుడు జాబ్ సీకర్ వీసా వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిన వెంటనే అరే జాబ్ వస్తలేదు బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి డబ్బులు అయిపోతాను ఫీల్ అయిపోయి కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోతారు. అదే ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసాకి అయితే ఏమైందంటే, ఇప్పుడు మనం 20 hours per week అంటే సరే ఎక్కడ అమెజాన్లో లేకపోతే ఎక్కడైనా మెక్డీల్నో లేకపోతే ఎక్కడైనా పార్ట్ టైం పని చేసుకున్నా ఈజీగా 12 euros per hour వస్తుంది. 20 hours per week అంటే 80 hours per month. 18-12 వేస్తే 960 euros per month. అది ఎంత లేదన్నా నీ చేతికి 750 euros వస్తుంది. సో అట్లీస్ట్ మనం సర్వైవ్ అవ్వచ్చు. సో అప్పుడు కొంచెం ఒక 2 నెలలు లేట్ అయినా ఏం కదా, అంటే ఏంటంటే లక్షలు రాకున్నా కూడా మన ఖర్చులు సరిపోతే బాగుంటుందేమో అని ఫీల్ వస్తుంది. సో దీంతో అడ్వాంటేజ్ ఉంది. సో ఇది నాకు తెలిసిన డిఫరెన్స్. కాకపోతే జాబ్స్ ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకొని హ్యాస్ మీరు రెడీ చేసుకొని అప్లై చేసుకోండి, అది కొంచెం బెనిఫిట్ అవుతుంది. అదే దానికైతే మీకు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అది ఈ రోజు చెప్పాలనుకుంటున్నా. ఇందులో కూడా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇది ఈరోజు మన ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 వీసాస్. So please do like, share and subscribe. Jagan in Germany. Bye bye. Thank you for your smile.